మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదలపై ఉత్కంఠ నెలకొంది. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో బెయిల్ రావడంతో ఆయన రేపు రిలీజ్ అవుతారని అంతా భావించారు. అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పెట్టండి డీజేలు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. తొందరించకన్నా ఎందుకు తొందర, వెయిట్. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందున్నాడు. వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు మరో పీటీ వారెంట్ జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో లాటరీ టికెట్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో అంబటికి పీటీ వారెంట్ జారీ అయింది. ఒరే, నీ పేరు సచ్చాగౌడ్ కదా? అవును సాబ్. ఆల్రెడీ నీ మీద 4 గుడుంబా కేసులు పెండింగ్ లో ఉన్నాయి కదరా. ఎస్ఐ గారు, వీడు బోన్ దగ్గరనే మళ్ళీ బోన్ ఎక్కించని అరెస్ట్ చేసి అరే పారిపోతున్నాడు, రిమాండ్ చేద్దాం, పట్టుకోండి పట్టుకోండి. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇంతలోనే మరో కేసు తెరపైకి వచ్చింది. 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. దాంతో ఆయన్ని రేపు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. వైసీపీ నేత అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఆడికి అలాగే అవ్వలేరా. పీటీ వారెంట్ పై అంబటి గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు సత్తెనపల్లి పోలీసు. ఆ సమయంలో పుష్ప సినిమా స్టైల్లో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబటి. పుష్పరాజ్ చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. ఈ కేసుని విచారించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వీడికి గోలీ సోడా ఎక్కించండి. ఏంటి సార్ పొద్దున్న నిమిషాలు ఆగిస్తున్నారు? వాడు ఏ కోత అయితే గుయ్యకూడదు అది గుసాడు. ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ కాలింది, అందుకే ఈ స్పెషల్ సోడా. ఈ నెల 26 వరకు అంబటి రాంబాబు రిమాండ్ లోనే ఉండనున్నారు. తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కక్ష సాధింపు కొనసాగుతోంది. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటి రాంబాబు గారి మీద కక్ష ఏంటండి? మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు? ఆయన ఎప్పుడు కూడా మాకు సరదాగా ఎప్పుడో సంక్రాంతికి గుర్తు చేసుకుంటూ ఉండే ఒక వ్యక్తి మాత్రమే. ఎప్పటి నుంచో అంత సీరియస్ గా ఆయన మాటలు తీసుకొని ఉంటే ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. సత్తెనపల్లి కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది సివిల్ కోర్టు. అంబటిపై ఉన్న పాత కేసును తిరగదోడింది కూటమి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలు పన్నుతున్నారు. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెనకాతల 2 సదులు ఉన్నాయి, మంచి సదులు 2. వాళ్ళిద్దరు ఎవరు ఒకసారి మీరు చూడండి. ఇదేంటైతే? అరే నీ అబ్బా జఫా. ఒక అక్రమ సంబంధం పబ్లిక్ గా హైదరాబాద్ లో పెట్టారు వీళ్ళు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కనే నిలబడి నడుచుకెళ్తున్నాడు. చూడడానికి జెంట్లు మేళ ఉన్నావు, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. మళ్ళీ స్లోగన్ ఏంటండి? ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. రే ఎవడనాలరా మాట, రే ఏంట్రా ఇది అంటే అది ఇదొక దారుణం. అంటే ఇంకొక మంచి కుర్రోడు వస్తాడు రండి. చూడండి ఇక్కడ అనంతబాబు గారు, ఆయనేమో మర్డర్ నేను మర్డర్ చేశానని జైలుకి వెళ్ళి శుభ్రంగా బయటకు వచ్చిన ఆయనేమో ఇక్కడ, ఆ ఫ్యామిలీని తెలిసిన ఆయన అక్కడ. ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటది? కనీసం నువ్వు దూరంగా ఉండు అని చెప్తారు. అలా కాదు, వాళ్ళ భుజం మీద వీళ్ళ భుజం మీద చేతులు వేసుకుని వెళ్తూ దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఓ నీ అమ్మో ఎంతగా తెగించారు. నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో.
నాకు ఆడితో సంబంధం ఉంది ఎందుకంటే ఆయన నా తమ్ముళ్ళు అట్టాడు. నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన